ఏపీ రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ యువనేత కాకాని ఆశయ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్కు నందిగామ టౌన్ బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా నియమించడం పట్ల అటు కాకాని అభిమానుల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలకు కాకాని తరుణ్ వివరణ ఇచ్చారు. అనంతరం ప్రపంచంలోకెల్లా 18 కోట్ల మేర సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ జాతీయ పార్టీ మాత్రమే అని కొనియాడారు. నందిగామలో బీజేపీ పార్టీ సభ్యత్వంతో పాటు ప్రజల్లో మరింత బలం చేకూరేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ల పర్వం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వక నుంచి ఆయా 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా చాలా వరకు కష్టపడ్డారు. వాళ్ళకి సంతృప్తి పరిచే విధంగా కొంతమంది టికెట్లు దక్కని పక్షంలో కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి కాకాని తరుణ్ గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో కాకాని తరుణ్ గారు కూడా నూతన పదవి అనేది అప్పగించడం జరిగింది. సార్ చెప్పండి సార్, నందిగామ టౌన్ సభ్యత్వం నమోదు ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటించారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ముందుగా భారతీయ జనతా పార్టీకి ప్రతి 6 సంవత్సరాలకు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో రేపు సెప్టెంబర్ 2, 2024 నుంచి కూడా కొత్తగా మళ్ళీ తిరిగి అంటే పాత ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరూ కూడా తిరిగి సభ్యత్వ నమోదు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్తగా చేరేటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మీరు ఓవరాల్గా చూసినట్టయితే గతంలో చైనాకు సంబంధించి 11 కోట్ల మంది సభ్యులతో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీ వాళ్ళది లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా ఉన్నట్టయితే కనుక భారతీయ జనతా పార్టీకి 18 కోట్ల మందితో మొత్తం భూ ప్రపంచంలోనే అత్యంత అధికమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీగా గుర్తింపు పొందింది భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి సంస్థాగతమైనటువంటి పార్టీలో ఇప్పుడు రేపు రాబోయే సెప్టెంబర్ 2, 2024 నుంచి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. కాబట్టి ఎవరైనా సరే పార్టీలో సభ్యత్వ నమోదుకి కష్టపడటం, గతంలో వారు చేసిన దాంతో కలిపి సభ్యత్వ నమోదు అనేటువంటి కీలక బాధ్యత కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో విజయవాడ సిటీలోనే మనకున్నటువంటి పరిచయాలు మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా మన సర్వీస్ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నందిగామ టౌన్కు సంబంధించి అక్కడ సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించడం జరిగింది. సో నందిగామ టౌన్లో మరి ఆల్రెడీ కాకాని వెంకటరత్నం గారి డిగ్రీ కాలేజ్ ఉంది. మరి అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకెళ్తూ సభ్యత్వ నమోదు అనేది స్త్రీ పురుషులనే లేదా అన్ని సామాజిక రంగాలకు సంబంధించిన వాళ్ళని వీళ్ళందరం కూడా కలుపుకెళ్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మనిషి 100 మంది సభ్యులను చేర్చేటట్టు టార్గెట్గా పెట్టుకున్నాము. సో దీన్ని బట్టి కనీసం ఏంటి అంటే 100 మంది అయితే కనుక 10,000 మందిని జాయిన్ చేసేటట్టు ఓవరాల్గా ఒక్కొక్కరికి టార్గెట్. దీనిలో 2 రకాలైనటువంటి సభ్యత్వాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక సభ్యత్వం, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు సభ్యత్వం తీసుకుంటాం అనేది. అలాగే క్రియాశీలక సభ్యత్వం అనేది ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం అంటే ఎవరైతే సభ్యులు వారి ద్వారా 100 మంది సభ్యుల్ని చేరుస్తారో వారు క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయబడతారు. సో ఈ గతంలో 300 రూపాయలు ఏదైతే ఉండేదో సభ్యత్వ నమోదుకి ఇప్పుడు దాన్ని 100 రూపాయలు తగ్గించడం జరిగింది. సో చాలా నామినల్గా కూడా చేశారు ఆ ఫీజు అనేది. సో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి కాకాని వెంకటరత్నం గారికి మరియు విజయవాడ నగరానికి సంబంధించి కూడా చాలా వరకు అనుబంధం ఉంది. మరి కాకాని అభిమానులు కావచ్చు, లేదంటే మీ అభిమానులు కావచ్చు, కొంతవరకు కాకాని తరుణ్ గారిని నందిగామ నియోజకవర్గంలో వేయడం పట్ల కొంతవరకు అసంతృప్తి ఉంది అన్నటువంటి వాదనలు కూడా వస్తుంది. కొంతవరకు అభిమానులు కూడా వ్యతిరేకత ఉంది ఆ పదవి ఇవ్వడం అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఎంతవరకు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ రాజకీయ పార్టీ. మరి ఇందులో ఏంటంటే ఎటువంటి రీజనల్ పార్టీ లాగా కాకుండా మనకి ఎక్కడ ఇష్టం, మనకి ఎక్కడ పనిచేయటం అనేది కాకుండా పార్టీ ఎటువంటి బాధ్యత అప్పచెప్పినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి సామర్థ్యతను మనం తెలపటం అనేది ఇందులో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా మనం భావించాలి. ఒకటి. రెండోది ఏంటి అంటే నందిగామ కానివ్వండి, అలాగే మరి రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినప్పటికీ కూడా పనిచేసి దానికి సరిపడా చూపించగలటువంటి సత్తా కానివ్వండి, దానికి కావాల్సిన అనుభవం కానివ్వండి,
గతంలో మనం చేసినటువంటి పదవులు కానివ్వండి, వీటన్నీ కూడా ఉపయోగపడతాయి. మరి అలాగే నందిగామలో కూడా కాకాని వెంకటరత్న గారి పేరున డిగ్రీ కాలేజ్ ఉంది, ఆయన అభిమానులు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో కూడా మనం తగినంత సామర్థ్యంతో మంచి నమోదు చేసి సభ్యత్వ నమోదు చేసి మనం ప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా విజయవాడ నగరంలో కనుక తీసుకుని బీజేపీ పార్టీ బలోపేతానికి వచ్చే రాజకీయాల్లో ఒక అరంగేట్రం చేసినటువంటి అతి కొంతకాలంలోనే ఒక రాజకీయ నాయకుడికి ఎదిగారు. దీనికి సంబంధించి కూడా కొంతకాలంలోనే చాలా వరకు రాష్ట్రం మొత్తంగా మారిమోగిపోయింది మీ పేరు అనేది. అంటే నామినేట్ల పదవికి సంబంధించి కూడా కొంతవరకు మిమ్మల్ని దూరంగా ఉంచాలి, అదేవిధంగా దానికోసం అటు ఆ పదవిని అప్పచెప్పారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలే కావాలని చెప్పి ఆ పదవిని మీకు ఇచ్చేలా చేశారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అటువంటి వారికి ఏ సమాధానం చెప్తారు మీరు? ముందుగా ఏదో ఆశించి మనం పనిచేయటం అనేది కాదండి. అలాగా పదవి కోసం ఆశపడి లేకపోతే మనకి ఇవాళ జాయిన్ అయ్యి రేపు వచ్చేయాలి పదవి అనుకునే లెక్క అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీతో నాకు ఉన్నటువంటి అనుబంధాలు కానివ్వండి, పరిచయాలు కానివ్వండి సరిపోతాయి. అయితే జాతీయ పార్టీలో ఏంటి అంటే మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, కింద నుంచి కూడా పనిచేసి మనం ఏంటో ప్రూవ్ చేసుకుని, అలాగే పార్టీకి కూడా మన నిబద్ధత ఏంటి అనేది తెలియాలంటే అది పనితనంతోనే తెలుస్తుంది. ఏది కూడా చిన్న పదవి పెద్ద పదవి అనేది ఉండదు. ఏ పదవి అయినా సరే తీసుకుని దానిలో మన సామర్థ్యం నిరూపించినట్టయితే భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తని ఇవాళ కేంద్ర మంత్రిగా చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా మంత్రి పదవి కేటాయించిన వ్యక్తి కూడా మరి కింద నుంచి కార్యకర్తగా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి అవకాశాలని కేవలం ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ మాత్రమే కలిగించగలదనే నమ్మకంతో పనిచేస్తున్నాం. తప్పకుండా ఇది జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం కాబట్టి భారతదేశం కోసం అలాగే భారత్ మాతాకి జై అన్నట్టు నినాదం ఇచ్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అటు జాతీయవాదం కానివ్వండి, అలాగే దేశ సమగ్రతను కాపాడటానికి కానివ్వండి, దానికి ముందు పెద్దపీట వేస్తున్నాము. కొత్త నామినేట్ పదవులు ఇవన్నీ కూడా ఏంటి అంటే అవి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మనం అనేది ప్రజాసేవలో ఎప్పుడు నిమగ్నమయ్యే ఉంటాం. గతంలోనూ చేసాం, అలాగే ముందు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.